పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం తేతలిలో ఇటీవల అదృశ్యమైన 5 ఏళ్ల బాలిక ఆచూకీని కనుగొని సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు పోలీసులు. నెల 20న దనకొండ వీరమ్మ అనే బాలిక అదృశ్యమైనట్లు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. సిఐ కృష్ణకుమార్ ఆధ్వర్యంలో బాలిక ఆచూకీ కోసం 4 బృందాలు ఏర్పడి కేసును ఛేదించినట్టు తెలిపారు. సీసీ కెమెరాల ఆధారంగా రాత్రి సమయంలో ఆకివీడు రైల్వే స్టేషన్లో బాలికను గుర్తించారు. బాలికను సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించామని తెలిపారు డీఎస్పీ విశ్వనాథ్. సంబంధించి ఈ గర్ల్ మిస్సింగ్ కేసు అనేది 21వ తారీఖు మధ్యాహ్నము పోలీసు వారి దృష్టికి వచ్చింది, తణుకు రూరల్ పోలీసు వారి దృష్టికి. ఇందులో ఏం జరిగిందంటే ఈ కండవెల్లికి సంబంధించి ఈ గంగిరెద్దులు ఆడించుకుంటూ అలాగే ఈ పండగ సందర్భంగా ఒక 3 రోజుల కిందట కండవెల్లి నుంచి ఒక 2 ఫ్యామిలీస్ వచ్చి తేతలి గ్రామంలో ఉన్నాయి. ఈ 20వ తారీఖు వీళ్ళు ఏం చేశారంటే చిన్నపిల్లల్ని అక్కడే పెట్టేసేసి ఈ గంగిరెద్దుని తీసుకొని ఈ తణుకు చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో తిరిగి వీళ్ళు మధ్యాహ్నం 20వ తారీఖు మధ్యాహ్నం 1 గంటకి ఆ టైంకి వచ్చి చూసుకుంటే వాళ్ళ పాప 5 సంవత్సరాల పాప ఈ ఒక అమ్మాయి మిస్ అయిపోయినట్లు మనకు వాళ్ళు గమనించుకొని ఈ తేతలి అలాగే చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు వెతికి దొరకపోవడంతో 21వ తారీఖు వచ్చి తణుకు రూరల్ పోలీస్ వారికి చెప్పడం జరిగింది. వెంటనే పోలీసు వారు దాని మీద కేసు నమోదు చేసి అలాగే గౌరవ జిల్లా ఎస్పీ గారికి సమాచారం అందించాము. వెంటనే సార్ ఆదేశాల మేరకు ఒక 3 టీంలు ఏర్పాటు చేయడం జరిగింది. 3 టీంలు ఏర్పాటు చేసి తర్వాత ఈ తణుకు రూరల్ పరిసరాలు అలాగే అన్ని రకాల యాంగిల్స్లో కూడా విచారించి అట్లాగే ఈ సంచార జాతులు ఎక్కడెక్కడ ఉంటాయో అవన్నీ కూడా విచారించడంతో మాకు ఏమైనా క్లూ వచ్చిందంటే 20వ తారీఖు ఈ అమ్మాయి ఒక ఆటో ఎక్కి బస్ స్టాండ్ దగ్గర దిగి ఆ పరిసర ప్రాంతాల్లో తిరుగుతున్నాం సార్. ఆ అమ్మ తెలుసుకొని అదే రోజు ఈ పిల్ల తప్పుపోయి సార్ వచ్చాక పిల్లలు చూసి పిల్లలు లేదు సార్. థియేటర్ మొత్తం నచ్చుతాం సార్, ఎక్కడ కంపలు లేదు సార్. మన పోలీస్ స్థానం దగ్గర కేసు ఎత్తాం సార్. కేసు ఎత్తేలాగా చెప్తే మా స్థానంలో మొత్తం వల్ల కంపెనీ తీసుకొని నిరం నొప్పులు లేకుండా తిరుగుతున్నాం సార్. తిరిగి మనల్ని ఎలాగోగా చూసి ఆ పాపనే మాకు అప్పచెప్పారు సార్. అప్పచెప్పి మన సార్లకి మొత్తం వాళ్ళకి మన డిఎస్పీ గారికి మన పేమెంట్ డిఎస్పీ